బుజ్జి కన్నా లేడీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మరి మనం సింగిలా కమిటెడా? చెప్పడంట చెప్తేనే కదా వాళ్ళకంటూ క్లారిటీ వస్తుంది. నేను ఎందుకు చెప్తా అసలు ఏదనేది. అంటే సింగిల్ అయితే మా వాళ్ళు ఏదో అట్లా ట్రై చేసుకుంటారు, కష్టమే. అయితే కమిటెడ్ రా. ఇండైరెక్ట్ గా కాదు డైరెక్ట్ గానే చెప్పాడు. కష్టం అంటే వాళ్ళు ట్రై చేస్తే కష్టం అంటున్నా. అంటే ఎందుకు అంటే ఇప్పుడు అమ్మాయిలు ఎప్పుడు తగ్గకూడదు, వాళ్ళు అక్కడే ఉండాలి. అసలు మీకు రాబోయే వైఫ్ ఎలా ఉండాలి? నేను ఆ అమ్మాయి మాట వినేలా ఉండాలి అంతే. అంటే అమ్మాయి లుక్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు. ముందు నుంచి అదే కండి చెప్తున్నా, బ్యూటీ సమ్ వాట్ యు సీన్ ఇన్సైడ్, నాట్ ఇట్ ఆల్ అవుట్ సైడ్. ఓ బ్యూటీ అనేది ఇన్సైడ్ చూడాలి. ఇప్పుడు మనం ఒకళ్ళు నచ్చడం మొదలు పెడితే వాళ్ళు అన్ని నచ్చేస్తుంటాయి. ఇట్స్ కాల్డ్ లవ్. లవ్ లో ఫెయిల్ అయ్యి చాలా మంది సూసైడ్ చేసుకోవడం, లేదు ఇంకా నాకు లైఫే లేదని డిప్రెషన్కి వెళ్ళిపోవడం, అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ సడన్ సర్ప్రైజ్. విత్ లవ్ లో మనం ఏదైతే చూపించాం అంటే ఎవ్రీథింగ్ అనేది ఎప్పుడు స్క్రిప్టెడ్ గా ఉంటుంది కదా. మనం అనుకుంటున్నట్టు జరుగుతుంది, లైఫ్ ఎందుకు ఎలా అవుతుంది? ఏం జరుగుతున్నా సరే లైఫ్ ఆపుకోకూడదు. నా లైఫ్ లో కూడా ఒకటి జరుగుతుంది. జరిగిన తర్వాత నేను ఆపేసుకుని ఉంటే కాదు కదా. లైఫ్ అనేది ముందుకు వెళ్తూ ఉంటేనే కదా. ఇప్పుడు నేను అదే బాధపడుతూ ఉంటే ఈ రోజు ఇక్కడ కూర్చోబెట్టి మీరు నన్ను ఇంటర్వ్యూ చేయరు కదా. ప్రతి బ్యాడ్ తర్వాత ఒక గుడ్ వస్తుందని కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్ళాలి. మీ లైఫ్ లో బ్రేకప్స్ జరిగాయా? లేదండి, జరగని చెప్పను. అలా మీరు బయటకు వచ్చి ఒక సక్సెస్ ని సాధించి ఈ రోజు ఇక్కడ వరకు వచ్చారు. సో మిమ్మల్ని లవ్ చేసే మీ ఫ్యాన్స్ కి సో ఇలాంటి సంథింగ్ ఎక్కడో ఎవరో అప్సెట్ అయ్యే ఉంటారు. తప్పు నీది అనుకో, దాన్ని తెలుసుకొని ముందుకెళ్ళు. తప్పు నీది కాదనుకో, దాన్ని అవాయిడ్ చేసి ముందుకెళ్ళు. అంత బాగా చెప్పావు అసలు. మరి కూర్చుంటే పొట్ట పేరుతో తప్ప ఇంకేం రాదా? ఇలా లవ్ చేస్తున్నానని చెప్పి చీట్ చేస్తూ ఉంటారు. అది అమ్మాయి అయినా అవ్వచ్చు, అబ్బాయి అయినా అవ్వచ్చు, అందరూ కాదు కొంతమంది. అలా మోసం చేసే వాళ్ళకి మీరు ఏమన్నా చెప్పాలంటే ఏం చెప్పారు? బేసిక్ ఇన్ని ఎక్స్పీరియన్స్ నాకు తెలియవు. బేసిక్ ఈ క్వశ్చన్ నన్ను అడగడం మంచిది కాదని నా ఫీలింగ్. అంటే నాకు ఈ క్వశ్చన్ అడిగితే నాకు భయం వేస్తుంది. ఇప్పుడు నేను ఏం చెప్పాలి అని చెప్పి. సో దీని నా దగ్గర ఆన్సర్ లేదు. అంటే బేసిక్ గా నేనైతే అలా మోసం చేసే వాళ్ళకి ఫ్యూచర్ లో నువ్వు ఎక్కడో దిక్కున అనుభవిస్తావు. ఒక అమ్మాయిని ఏడిపించినా లేకపోతే ఒక అబ్బాయిని ఏడిపించినా ఫ్యూచర్ లో ఏదో ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్. అంటే ఇప్పుడు ఇక్కడ మంచి జరుగుతుందంటే వేరే ఆవిడకు చెరిగినట్టే కదా. ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్ అనేది మాత్రం చెప్పగలను. కళ్యాణ్ ఏ దేవుడిని నమ్ముతారు? నన్ను నమ్ముకుంటా చాలా, ఇంకెవరిని నమ్మను. మీకు మీరే దేవుడు? నేను నా మీద నేను డిపెండ్ అవుతా. ఇప్పుడు నేను సొసైటీలో చాలా మంది చూసా. ఇప్పుడు వెళ్ళి ఇంత చేస్తారు, వెళ్ళి మంచి జరిగింది అనుకో కొలిచిన దేవుడు అని, జరగలేదు అనుకో దేవుడినే దేడు. నాకు అది నచ్చదు. బేసిక్ గా దేవుడు ఎందుకు వీళ్ళకి మంచి చేస్తే వీళ్ళకి చెడు చేస్తాను ఎందుకు అనుకుంటారు? నువ్వు చేసిందే నీకు బ్యాక్ వస్తుంది. మనం ఏదైతే చేస్తామో అదే బ్యాక్ వస్తుంది. ఇప్పుడు నువ్వు మంచిగా చేస్తే నువ్వు ఎవరినైనా ఎందుకు మొక్కడం? నేనేం చేయలేదు కదా. అప్పుడు వచ్చిందంటే నీ దగ్గర ఏదో మిస్టేక్ ఉన్నట్టు, లేదా ఇంకేదో జరుగుతున్నట్టు, లేదా లైఫ్ ఇంకేదో నేర్పిస్తున్నట్టు అనే ఫీల్ అవుతాను తప్ప నాకెందుకు ఇలా చేస్తున్నారు దేవుడు అని ఎప్పుడు నేను ఫీల్ అవ్వను. మీకు వచ్చిన ప్రతి కష్టాన్ని అది ఒక నెక్స్ట్ విజయం లాగే మీరు సాధించారు. అంటే అది నేను చేసుకుంది అనుకోండి, తెలుసుకుంటా. పర్ఫెక్ట్ అనేది ఎవరు ఉండరు. నేను చేసిన మిస్టేక్ అంటే నేను తెలుసుకొని దీన్ని మార్చుకోవడానికి ట్రై చేస్తా. అది ఆర్గానిక్ గా వచ్చింది అనుకోండి, సరే దీని నుంచి నేర్చుకుంటా అంతే. ఇంత చూసిన కళ్యాణ్ గారు అసలు ఎప్పుడు ఉంటది మీకు చిల్లింగ్ టైం అనేది? సినిమాలు చూసేటప్పుడు. వీకెండ్స్, పార్టీస్? మనకంత సీన్ లేదు. ఎందుకు? నేను వెళ్ళను, నాకు అలవాట్లేదు. అంటే ఇష్టం లేదా? అలవాట్లేదు. అంటే ఇష్టం ఉంది లేదనేది నాకు ఇప్పుడు అంటే వెళ్ళి నేను ఎక్స్ప్లోర్ చేసి వస్తేనే కదా నాకు ఇష్టమో కదా తెలుసు. అంటే బేసిక్ ప్రతి అబ్బాయికి పబ్ లో వెళ్ళాలి, డాన్స్ చేయాలి, డీజే ఉండాలని ఎక్కడో దిక్కున అనుకుంటారు కదా. అట్లా మీకు ఎప్పుడు అనిపించలేదా? ఎప్పుడైనా అనిపించినా సరే నాకు వెళ్ళే మనుషులు ఉండాలి కదా. నాకు ఎక్కువ ఎవరితో ఉండను కదా. అసలు కళ్యాణ్కి చిల్లింగ్ అంటే ఏంటి? సినిమా చూడడం, చేయడం కూడా. రెండు. మీ ఫేవరెట్ మూవీ ఏంటి? ఫేవరెట్ మూవీ అంటే ఏం ఒక్కొక్క హీరోగా ఒక ఫేవరెట్ మూవీ ఉంటుంది. అలా నేను ఎప్పుడు ఫేవరెట్ మూవీ ఇదే అని ఎప్పుడు నేను చెప్పలేనులే. కానీ ఏ సినిమా చూసినా నాకు ఎక్కువ థ్రిల్లర్స్ ఇష్టం. ఇన్వాల్వ్ అయిపోతుంటా ఏం జరుగుతుంది అని చెప్పి. అంటే బేసిక్ గా నేను సినిమా చూస్తుంటే ఫోన్లో ఎత్తాను. ఆ థ్రిల్లర్ అయితే ఇంకా మరి ఆ ఫోన్ గా సంబంధం కూడా లేదు, అలా చూసుకుని ఉండిపోతాను. సినిమా అంటే అంత పిచ్చి ఉంటుందా? మీరు నాతో రిపీటెడ్ సినిమాలు ఏవైనా చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్కువ సార్లు ఇప్పటికీ నేను చూస్తూనే ఉంటాను అనే ఒక సినిమా చెప్పండి. యానిమల్. హాయ్ నాన్న ఈజ్ మై థెరపీ. ఇఫ్ ఐఎమ్ సాడ్ హాయ్ నాన్న, ఇఫ్ ఐఎమ్ హ్యాపీ హాయ్ నాన్న, నాకు టైం పాస్ అవ్వట్లేదా హాయ్ నాన్న. ఆ మూవీ చూడగానే కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటారు, పీస్ అయిపోతుంటాను. నేను నా ఒంటరిగా నేను ఏదైనా ఫీల్ అవ్వాలంటే అది సినిమాతోనే ఫీల్ అవుతాను. మీ ఫీలింగ్స్ అన్ని ఒక మూవీతోనే రిలేటెడ్ అయి ఉంటాయి. ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళే ముందు రెగ్యులర్ సాంగ్ పెట్టుకుని వెళ్తాను. జిమ్కి వెళ్ళినప్పుడు అయినా మార్నింగ్ మోటివేషన్ అయినా అంటే సాంగ్స్ పెట్టుకుంటా, మోటివేషన్ సాంగ్స్ పెట్టుకుంటా, లేదంటే రిలాక్స్ చేయడానికి మెలోడీస్ పెట్టుకుంటా. మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి మెలోడీస్ లో? ఉప్పెన సినిమాలో అందరూ నీ కన్ను నీళ్ళ సముద్రం
హిట్ అనుకుంటారు కదా, బట్ నాకు రంగులద్దుకున్న సాంగ్ ఉంటుంది. బిలీవ్ మీ, ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఒకసారి మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి. ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ లిరిక్స్. ఎందుకు చెప్తానో అర్థమవుతుంది. ఆ సాంగ్ మొత్తంలో ఏ దానికి కనెక్ట్ అయి ఉన్నారు చెప్పండి. ఎవ్రీథింగ్. అంటే అక్కడ లిరిక్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇద్దరు లవర్స్, వాళ్ళిద్దరికి తప్ప మూడో మనిషికి తెలియనట్టు ఉండడం ఎలా అనేది ఆ సాంగ్ లో ఎంత పర్ఫెక్ట్ గా రాస్తారంటే చంద్రబోస్ గారు ఇచ్చిన లిరిక్స్. బాబోయ్, అంటే ఒక ఉంటది, అర్థం ఎక్కడున్నా ఆ వైపు వెళ్ళకు, నీలో ఉన్న నేను కనిపించిపోతాను ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ దిస్? అంటే ఇప్పుడు ఫ్రెష్ లవ్ లో ఉంటే అద్దం ముందు కనబడగానే ఒక బ్లష్ ఫీలింగ్ వచ్చేస్తుంటది. అంటే ఇదేంటి ఇలా పొంగిపోతున్నాడు అంటే కనిపించిపోతుంది కదా వేరే వాళ్ళకి. సో అంత డీటెయిలింగ్ గా రాసిన లిరిక్స్ కి, డిఎస్పి గారు ఇచ్చిన మ్యూజిక్ కి, ఆ ట్యూన్ కి ఎక్కడికో ఉండాలి ఆ సాంగ్. నాకు చాలా ఇష్టం ఆ సాంగ్. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటది కదా. ఒక్క మాట లవ్ గురించి చెప్పాలి అంటే, ఒక్క మాటలో చెప్పేది లవ్ ఎందుకు అవుతుంది? ఒక్క మాటలో చెప్పేదైతే లవ్ కాదు, అది బియాండ్ యువర్ వర్డ్స్. అదైతే చెప్పగలను. అలానే మీ లైఫ్లో ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలి అంటే ఎవరైనా ఉన్నారు? నా ఫ్యాన్స్ నేను మా ఫ్యామిలీలో ఫీల్ అవుతా. ఇప్పుడు నేను Thank you ఫ్యామిలీ చెప్పు బాబు. నన్ను అడ్మైర్ చేసే వాళ్ళకి, నా కోసం సోషల్ మీడియాలో పేజెస్ రన్ చేసే వాళ్ళు అందరికీ చాలా 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 థ్యాంక్స్. సారీ ఎవరికైనా చెప్పాలి అంటే, అంటే ఇది బేసిక్గా సారీ అండ్ థ్యాంక్స్ రెండు వాళ్ళకి. సారీ ఏంటంటే నేను సోషల్ మీడియా పర్సన్ కాదు. ఎందుకట్లా? బేసిక్గా నాకు అలవాట్లేదు. ఎక్కడికైనా వెళ్తానంటే దాన్ని చాలా ప్రైవేట్గా ఉంచుతా. ఈ నెల రోజుల్లో నేను చాలా తిరిగా, ఎవరికి తెలియదు. దానికి సారీ. అండ్ ఇంకోటి, సాంగ్ కొంచెం లేట్ అవుతుంది కాబట్టి సారీ, బట్ డెఫినెట్లీ వచ్చేస్తుంది, త్వరగానే వచ్చేస్తుంది. సో నేను కూడా వెయిట్ చేస్తున్నా, ఆ సాంగ్ రావాలి, పెద్ద హిట్ అవ్వాలి, ఇలా కదా సాంగ్ చేయాలని అనిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా డిఓపి ప్రకాష్ అండ్ ఆల్సో శివ, అతని గైడెన్స్. సో ఆ సాంగ్ డైరెక్టర్ ఇంకా ప్రొడ్యూసర్స్, డిఓపి అండ్ డైరెక్టర్ ఇద్దరు ప్రకాష్ రెడ్డి. ఆల్రెడీ సినిమాలకు డిఓపి కింద చేస్తున్నాడు అతను. సైక్ సిద్ధార్థ మన నందాన మూవీకి కూడా డిఓపిగా చేశాడు, సురేష్ ప్రొడక్షన్స్ లో అట్లన్నింటిలో పెద్ద చేశాడు. అండ్ వాళ్ళతో పాటు ఒక యంగ్ టీమ్ ఉంది, దాంతో పాటు శివ అండ్ శ్రీను, మాధురీలు అందరూ ఉన్నారు. యంగ్ టీమే బాగా పర్ఫెక్ట్ గా మా ఇద్దరిని, నన్ను కానీ వియానన్ కానీ పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసి ఎవ్రీథింగ్. ఒక సాంగ్ ని 15 రోజులు తీయడం అంటే మా ప్రకాష్ అంటే తొందరగా తీసారన్నా లేట్ చేశారన్నా? అంటే హైదరాబాద్ లో ఒక 1 వీక్, కేరళలో ఒక 1 వీక్, మళ్ళీ దానికోసం వర్క్ షాప్ ఒక 2 days, డాన్స్ ప్రాక్టీస్ ఒక 2 days. సో కేరళ హైదరాబాద్ కలిపితే ఏంటో ఈ సాంగ్ లో మొత్తం చూడొచ్చాము. ఎవ్రీథింగ్. అంటే ఆ డీటెయిలింగ్ పర్ఫెక్ట్ గా ఉంటది అనమాట. ఒక మాస్ సాంగ్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా నెక్స్ట్ మీ దగ్గర నుంచి? ఐ వాంట్ టు గ్రో. అంటే బేసిక్ గా ఏంటంటే మీకు ఒక మంచి స్టోరీ చెప్తే ఇట్లా మాస్ గా ఉంటుంది, ఫ్యామిలీ సంబంధించింది ఉంటుంది, లేకపోతే లవ్ గా ఉంటుంది, అట్లాంటి స్టోరీస్ మీ దగ్గరికి వస్తే చేయడానికి రెడీగా ఉన్నారు? అంటే ఇవన్నిట్లో నాకు ఏది బాగా నచ్చిందో అది చేస్తా అండి. ఒక స్టోరీ సెలెక్ట్ చేయాలంటే అసలు మీకు ఎలాంటి స్టోరీస్ చెప్పాలి? మా వాళ్ళు రియాలిటీకి తగ్గట్టు ఉన్న స్టోరీస్ విత్ న్యూ కాన్సెప్ట్స్, యూనిక్ కాన్సెప్ట్స్ తో ఉన్న దాంట్లో రియాలిటీగా ఉండాలి. అంటే మీరు ఏ క్యారెక్టర్ చేయడానికైనా ఆ మూవీలో రెడీ ఉన్నారు. ఏ హీరోతో వర్క్ చేయాలి అని అనుకుంటున్నాడు మా కళ్యాణ్? ఛాన్స్ వస్తే అందరితో వర్క్ చేసేస్తా. నీకు ఆర్టిస్ట్ క్వాలిటీస్ వచ్చేసాయి. చెప్తున్నా కదా, నాకు బ్యారియర్స్ లేవు. ఎవరు ఏ ప్రొడక్షన్ హౌస్ పిలిచినా నేను వెళ్ళి చేసేస్తాను. అంటే ఈ క్యారెక్టర్ నేను చేయాలి, ఆ క్యారెక్టర్ అంటే నేను చిన్నప్పటి నుండి థియేటర్లో చూసి వాళ్ళ కోసం ఏడ్చి, వాళ్ళ కోసం నవ్వి, వాళ్ళ కోసం వాళ్ళతో పాటు మోటివేట్ అయ్యి నేను ఉన్నప్పుడు వాళ్ళ సినిమాలు నాకు ఒక మంచి క్యారెక్టర్ వస్తుంది అంటే వై వద్దు అనుకుంటారు. అంటే బేసిక్ గా బిగ్ బాస్ విన్నరు అనగానే నేను ఇట్లా చేయను అట్లా చేయను అని కొన్ని రూల్స్ ఉంటాయి కదా. హార్షియాలిటీ నాకు తెలుసు కదా. దీనికంటే ముందు నేను ఒక ఆడియన్, ఐ నో వాట్ కెన్ ఆడియన్ ఫీల్ అనేది. తోపులు తురుములు అంటే పనులు అవ్వవు. బేసిక్ గా మనం కాదు కూడా. అయ్యో అట్లా అని ఏం కాదు. బేసిక్ గా పుట్టినప్పటి నుంచి ఎవరు సెలబ్రిటీగా పుట్టరు. ఇట్స్ నాట్ అబౌట్ సెలబ్రిటీ అండి. ఒపీనియన్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు చాలా మంది అంటుంటారు ఆఫ్టర్ బిగ్ బాస్ ఏదో పెరిగిపోయింది, ఏదో ఉండిపోయింది. నాకు అంత సీన్ లేదురా బాబు. బేసిక్ గా అబ్బాయి పెరిగిపోవడం గురించి పక్కన పెట్టేస్తే అబ్బాయికి చాలా భయంగా అనిపిస్తుంది. అంటే నేను సైలెంట్ గా ఉంటే అది పొగర్లా అనిపిస్తుంది. ఎవరైనా అన్నారా అట్లా? ఏంటి నీకు కప్పు గెలవగానే ఇంత నా లైఫ్ లో ఇప్పటి వరకు నాట్ ఈవెన్ 1% కూడా లేరు వీడికి యాటిట్యూడ్ అని అనకుండా ఉన్న వాళ్ళు. నా లుక్స్ అలా ఉంటాయి, నేను ఏం చేసి. అయ్యో పాపం. 10 మంది ఉంటే నేను సైలెంట్ గా ఇలా ఉంటా, అది పొగర్లా కనిపిస్తుంది వాళ్ళందరికీ. నా లోపల ఏంటి, ఇంద్ర నాకు ఇంతమంది ఉన్నారు పక్కన, మాట్లాడితే ఏమవుతుందో అనే భయం. నా ఇంటెన్షన్ అది ఏంటిది అని. మీ లైఫ్లో మీరు ఏదైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఏం చేంజ్ చేసుకుంటారు? ఇప్పటివరకు ఇలా ఉండడం నాకు నచ్చింది. ఇంకా మంచి యాక్టింగ్ ఛాన్సెస్ రావాలని కోరుకుంటా.